శతాబ్దాల క్రితం నాటి పురాతన ఆలయం నది మధ్యలో బయటపడింది. తవ్వే కొద్దీ విగ్రహాలు బయటకొస్తూనే ఉన్నాయి. అంతేకాదు కల్కి సినిమాలో ఇదే తరహా ఆలయాన్ని చూపించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఇంతకీ ఆ ఆలయం ఏంటి, ఎక్కడుంది? ఇసుక తిన్నెల మధ్యలో కనిపిస్తున్న ఈ ఆలయం కరోనా లాక్డౌన్ సమయంలో బయటపడింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరమాళ్లపాడు వద్ద పెన్నా నది మధ్యలో నాగేశ్వరాలయం బయటపడడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అయితే అదే ప్రాంతంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా పురాతన విగ్రహాలు వెలుగులోకి వస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో గ్రామ యువకులు జరిపిన తవ్వకాల్లో పురాతన ఆలయ అవశేషాలు బయటపడగా తాజాగా అమ్మవారి విగ్రహం, వినాయకుని విగ్రహం కనిపించాయి. విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి వాటికి పూజలు చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, దశాబ్దాల క్రితం ఇక్కడ శివాలయంతో పాటు ఒక గ్రామం కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. భారీ ఇసుక తుఫాన్ల కారణంగా గ్రామం మరో ప్రాంతానికి తరలిపోగా నాగేశ్వరాలయం మాత్రం ఇసుక మేటల్లో కూరుకుపోయిందన్నది వారి మాట. గత 2020లో ఈ గుడి లోడారు మా యూత్ అంతా కలిసి. ఇది మా తాతల కాలం నాటప్పుడు బూడిపోయిందన్నారు. మా తాతలు అందరూ అక్కడే షిఫ్ట్ అయ్యారు. ఇక్కడే పక్కనే మెయిన్ గ్రామం అయింది, అది అక్కడ ఇల్లులు ఉన్నాయి, అక్కడే షిఫ్ట్ అయ్యారు. అడిగితే దీన్ని పూర్తిగా బయటికి తీసిన తర్వాత దీన్ని నమూనాను బట్టి పక్కన కట్టేదానికి ఆయన కూడా సహకరించాడు. అదే ఇదంతా అయిపోయిన తర్వాత బయట కడతానని ఆయన కూడా చెప్పారు. వినాయక స్వామి, నంది ఇవన్నీ చాలా బయటపడ్డాయి. ఇప్పుడు పెద్దవాళ్ళ కాలంలో ఇక్కడ ఊరు అనేది ఇక్కడ ఉన్నింది. అప్పుడు పరశురాముడు ఇక్కడ దేవస్థానం కట్టాడు. కట్టిన దానివల్ల కొద్ది రోజుల క్రితం ఊరు ఇక్కడ నుంచి లేచి ఏ రోజు ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పెన్నా నది ఒడ్డున ఉండగా ఇసుకి లైట్గా వస్తా కొన్ని సంవత్సరాల క్రితం ఊడిపోయేది. కరోనా టైంలో ఊళ్ళో పిల్లవాళ్ళు కొద్దిగా లోడి దీనికి దారి చూపించిన తర్వాత ఇప్పుడు ఏంటంటే రామనారాయణ రెడ్డి కొత్తగా దేవస్థానం కట్టియాలని గ్రామస్తుల తరఫున కోరుతున్నాము. కాలం గడిచింది, తరాలు మారాయి, కానీ చరిత్ర మాత్రం ఇసుకలో దాగి ఉండిపోయింది. మరోవైపు ఇదే నాగేశ్వరాలయాన్ని ఇటీవల కల్కి సినిమాలోని ఒక సన్నివేశంలో చూపించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నది మధ్యలో కాకుండా నది ఒడ్డున ఈ పురాతన ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు ఆలయ నమూనాలను సేకరిస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇలా వదిలేకుండా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.